చేసైనా సరే నీ భార్య పిల్లల్ని పోషించుకోమని చెప్పి కోర్టు చెప్తుంది. కాబట్టి మెయింటెనెన్స్ ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత కోర్టు హైకోర్టుకి అప్పీల్ చేస్తున్నాడు. లోవర్ కోర్టు, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తర్వాత సెషన్స్ కోర్టుకెళ్ళి అది కూడా కాదని చెప్పి హైకోర్టుకెళ్ళి దీని మీద కొంత కాలయాపన చేస్తారు. కాలయాపన చేసుకొని మెయింటెనెన్స్ ఇవ్వని పక్షంలో కూడా వాటి మీద ఇంట్రెస్ట్ వేసి కూడా మళ్ళీ పైకోర్టులు తీర్పిచ్చే సందర్భాలు ఉంటాయి. అవునా? ఒకవేళ ఎగ్జాక్ట్లీ అండి నాగరాజు గారు. నువ్వు ఇంత కాలయాపన చేసావు, 1 ఇయర్ నుంచి ఇవ్వలేదు. 1 నుంచి ఇవ్వకపోతే మినిమం 3 మంత్స్ నుంచి 3 ఇయర్స్ కూడా జైలు శిక్ష పెట్టే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన విధి విధానాల ప్రకారం ఒకవేళ 1 ఇయర్ పాటు ఇవ్వకపోతే 1 ఇయర్ పాటు ఏదైతే ఇవ్వలేదో దానికి ఇంట్రెస్ట్ వేసి మరలా ఇవ్వమని చెప్తుంది కోర్టు. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒకసారి మేము మెయింటెనెన్స్ మా జాబ్ పోయింది. నాకు రీసెంట్గా ఒక కేసు కూడా వచ్చింది నాగరాజు గారు. ఇక్కడ మనం మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఏం చేశారంటే తన ఫ్యామిలీ పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత నేను మెయింటెనెన్స్ ఎందుకోసం ఇవ్వాలి, నాకు అవసరమే ఉంది, నేను కేవలం ఇప్పుడు జాబ్ చేస్తుంది ఆల్రెడీ ట్యాక్స్లు గీక్స్లు అన్నీ కట్టుకున్న తర్వాత చిట్ట చివరికి వచ్చిన మొత్తం నేను అనిపించకుండా నాకు ఆల్రెడీ డివోర్స్ అయిపోయి నా మిస్సెస్ వెళ్ళిపోయింది, ఇప్పుడు నాకు అవసరం లేదు, నేను ఎంజాయ్ చేస్తాను ఎంటైర్ మనీ మొత్తం అని చెప్పి ఒక 1 ఇయర్ పాటు పేమెంట్ కట్టకుండా అమౌంట్ ఇవ్వకుండా మెయింటెనెన్స్ కట్టకపోతే వాళ్ళు మరలా దాని మీద కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు అరెస్ట్ అనేది ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే తప్పనిసరిగా భార్య పిల్లల్ని పోషించుకోమని చెప్పి భరణం మనోబతి తప్పనిసరిగా ఇచ్చి తీరాల్సిందని చెప్పి కోర్టు రీసెంట్గా తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. అయితే వీలైతే మనం పోస్ట్ పోన్ చేయొచ్చు, ఈ 3 నెలల పాటు ఇవ్వలేకపోతున్నాను అయితే డెఫినెట్గా ఒకవేళ జాబ్ పోయిన ఒకవేళ మీరు మెయింటెనెన్స్ ఆర్డర్ తీసుకొని మీ ఫ్యామిలీకి ఇవ్వని పక్షంలో మెయింటెనెన్స్ ఆర్డర్కి ఎగ్నిస్తే మీరు షూట్ చేయొచ్చు. నా జాబ్ పోయింది, సో 3 మంత్స్ ఇవ్వలేకపోతున్నాను, 4 మంత్స్ ఇవ్వలేకపోతున్నాను, డెఫినెట్గా కోర్టుకి మీరు ఒక లెటర్ పెట్టుకొని చెప్పాల్సి వస్తుంది. అంతేగాని కంప్లీట్గా మీరు కోర్టుకి ఇన్ఫార్మ్ చేయకుండా ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయకుండా నాకు సంబంధం లేదని చెప్పి గాలి తిరుగుతూ రోడ్ల మీద తిరిగితే మాత్రం కోర్టులు మిమ్మల్ని పట్టుకొని తీసుకెళ్లి జైల్లో పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఆ అమౌంట్ ఇచ్చేదాకా మిమ్మల్ని జైల్లో పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అదే 3 ఇయర్స్ అని చెప్పి ఓకే 1 ఇయర్ నాకు బాగానే ఉంటుంది, నా ఫ్యామిలీ లేదు, నేను జైల్లో కూర్చుంటాను 1 ఇయర్ అని అనుకుంటే కూడా తప్పదు. ఎన్నాళ్ళ పాటు మరలా మీకు అమౌంట్ వస్తుందో అన్నాళ్ళ పాటు మిమ్మల్ని కోర్టులో కూర్చోబెట్టే ఆ రకంగా కూడా సెక్షన్స్ తీర్పులు కూడా కొన్ని తీర్పులు ఇచ్చే సందర్భం కూడా ఉంది. సో ఇక్కడ ఇచ్చేదాకా కోర్టు కూర్చోబెడుతుంది మిమ్మల్ని, ఇన్ని సంవత్సరాలు కూర్చోబెడుతుంది. నేను 3 ఇయర్స్ కాబట్టి నేను మరలా బెయిల్ తీసుకుంటే ఇట్స్ ఎ నాన్ బెయిలబుల్ వారెంట్స్ అన్ని కూడా సో ఖచ్చితంగా తీసుకెళ్ళి లోపల పెడతాయి. సో గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఒకసారి పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, పిల్లడున్నా లేకపోయినా పెళ్లి చేసుకుని భార్య మీతో పాటు ఉంది, ఆవిడకి విడాకులు ఇవ్వకుండా భరణం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా పూర్తిగా గాలి తిరుగుతానంటే కుదరని పక్షం డెఫినెట్గా ఇచ్చి తీరాల్సిందే.